ఉన్న పరిస్థితిలో మనమందరము ఈ విధంగా కూడి ఉన్నాం. పబ్లిక్ స్థలంలో కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక 2 పాటలు పాడుకొని మన కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ఈ లోపు దేహాన్ని తీసుకొని వస్తారు. కానీ పబ్లిక్ స్థలంలో మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. మన ప్రియులు ప్రసన్న కుమార్ గారు ప్రార్థించవలసిన ప్రభు పేరిట మనం చేసుకున్నాను. మిగిలిన అందరూ తల్ల మంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించుదాం. పరిశుద్ధుడు 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 అందించము. పరిశుద్ధ పాదలు చూస్తున్నాం. నేను చెప్తాను, ఓనర్ కానీ సాగర్ కానీ చెప్పలే. ఇది నాన్నగారిని ప్రభువా ఇన్ని సంవత్సరాలు మా మధ్య నుంచి పరిచర్యలు వాడుకొని నిన్నటి దినమని పిలుచుకొని ఉన్నారు. కుటుంబానికి సంఘం ఓదార్పును అనుగ్రహించి వారి మహిళలు ఉన్నారు. మేము ఒక దినము నాయన చేరవలసి ప్రభా ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి శరీరాన్ని భూస్థాపితం చేయడానికి ఈ దాసులుగా, స్నేహితులుగా, బంధువులుగా మేమందరం చేరి ఉన్నాం. కార్యక్రమానికి ఆశీర్వాదకరంగా, దయకరంగా, భయంకరంగా జరిగించండి. వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచినందుకు వందనాలు. ఇక జరగబోదంతా నీ చేతికి అప్పగిస్తాను. వేస్తున్నామని ప్రార్థన అడిగి వేస్తున్నాము. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాకు నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పాచిక బయలులో పరుండ చేయున్, శాంతి జలము చెంత నడిపించును. పాచిక బయలులో పరుండ చేయున్, జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచు, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచు, మరణలోయలో నన్ను కాపాడును.
యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరు నన్ను విడచినను, శరీరము కృల్లి కృషించినను. నరులెల్లరు నన్ను విడచినను, శరీరము కృల్లి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించు, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో కుటుంబ ఆదరణ నిమిత్తం మన మధ్యలో ఉన్న దైవజనులు జాని కుత్తిగా ప్రార్థించవలసిన ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రభు సన్నిధిలో అందరూ ప్రార్థనలు ఏకీవించుదాం. పరిశుద్ధులైన గొప్ప దేవుడా, మీకే స్తోత్రములు, వందనాలు ప్రభువా. దేవా, ఈ ఉదయం కాలం మేము దేవా ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో దేవా మేము ఇక్కడ ఎందుకు చేరాము మీకు తెలుసు దేవా. స్తోత్రం. రాత్రి సమయం దేవా, మీ దాసుడు దేవా సాయంకాల సమయం ఈ లోకం విడిచిపెట్టి ఈ లోకములో నా పరిచర్య ముగించి దేవా, దేవుడు అప్పగించిన పని ముగించి దేవా మీ సన్నిధానములో మీరు పిలిచారు కాబట్టి మీ సన్నిధానం చేర్చుకున్నారు ప్రభువా. నేనే పునరుత్థానం జీవమని సెలవు ఇచ్చిన దేవుడా, మీరే జీవం మాకు అనుగ్రహించి ఇచ్చారు దేవా. స్తోత్రం. మమ్మల్ని మీరు ఒక సమయంలో మీ లోకములు మమ్మల్ని మీ సన్నిధానము తీసుకువెళ్తారు. మీ దాసుడికి దేవా స్తోత్రం అనుగ్రహించిన సమయం చక్కగా పరిచయం చేయడానికే, కుటుంబంతో కలిసి ఉండి సంఘముడితో కలిసి ఉండి చాలా దిక్కులు వెళ్ళి పరిచయం చేయడానికి, చాలా మందిని బలపరచడానికి, ప్రభులోనికి నడిపించడానికి, అటు ఇటున్న వారిని దేవా స్థిరపరచడానికి, దేవా సత్య మార్గం బోధించడానికి, దేవా మీ వాక్యం హల్లెలూయా ఉన్నది ఉన్నట్లుగా బోధించడానికి, దేవా దానిలో పట్టుదల కలిగి ప్రస్తావించి ప్రభులోనికి నడిపించడానికి, చాలా మంది ప్రభు స్థిరపరి నడిపించడానికి ఉన్న కృప మీ దాసుడికి అనుగ్రహించినందుకు స్తోత్రం దేవా. కుటుంబానికి ఆ కృప అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభువా. దేవా దానితో పాటు చాలా మంది హల్లెలూయా మాట విని మీ కొరకే స్తోత్రం ముందుకు సాగుతున్నారు దేవా. స్తోత్రం. కానీ దేవా స్తోత్రం, శరీరం బలహీన నిమిత్తం దేవా కొన్ని రోజులు హాస్పిటల్ ఉన్నారు దేవా. నిన్న సాయంకాలం దేవా మీ దాసుడు దేవా స్తోత్రం మీరు పని హల్లెలూయా ఇంతవరకు చేశారు, నా దగ్గర రండి అని చెప్పి దేవా మీరు పిలిచారని మేము నమ్ముతున్నాము. హల్లెలూయా స్తోత్రం. నమ్మకస్తులుగా ఉండి పరిచర్య చేసిన మీ దాసుని దేవా స్తోత్రం మీ సన్నిధానములు తీసుకువెళ్ళారని మేము నమ్ముతున్నాము ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. ఒకనాడు దేవా స్తోత్రం ఆమేన్ హల్లెలూయా పరిశుద్ధులందరినీ చేర్చుకోవడానికి మీరు పరలోకం నుండి వచ్చిన ఆ దినములు, పురాతన వినిన దినములు స్తోత్రం. హల్లెలూయా క్రీస్తు కొరకు బ్రతికి ఉండి క్రీస్తు కొరకు చనిపోయిన వారిని హల్లెలూయా పరలోకములు మీరు చేర్చబోతున్నారని ఉన్న ఆ గొప్ప హల్లెలూయా మాటలు మేము నమ్ముతున్నాము. నిరీక్షణ లేని వారిగా కాకుండా ప్రభువా మేము నిరీక్షణ కలిగి ఉన్నాము ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. దేవా మాకు మీరు ఇచ్చిన నిరీక్షణ బట్టి స్తోత్రం. హల్లెలూయా మాకు ఇచ్చిన ధైర్యం బట్టి స్తోత్రం ప్రభువా. హల్లెలూయా నేనే పునరుత్థాన జీవన చెప్పిన దేవుడా స్తోత్రం. హల్లెలూయా కన్నీరు విడిచిన వారితో కలిసి కన్నీరు విడిచిన దేవుడా, ఆనందించిన వారితో కలిసి ఆనందించిన మీరు మాకున్నందుకు స్తోత్రం. దేవుని అనాథలుగా విడువని చెప్పిన దేవుడా హల్లెలూయా మీరు మాకున్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
తల్లి విడిచిన తండ్రి విడిచిన నేను విడువని వారు సెలవిచ్చిన దేవుడా, తల్లి మరిచిన మరమని చెప్పిన దేవుడా, మీ సన్నిధి మాకున్నందుకు స్తోత్రం, మీ నడిపి మాకున్నందుకు స్తోత్రం. అల్లా దేవా, దుఃఖంతో ఉన్న అమ్మగారిని దేవా, పిల్లల్ని, ఓ మనవడు మనవరాల్ని, కుటుంబస్తుల్ని, సంఘబడిని అందరినీ దేవా మీ ఓదార్చిన హస్తం దేవా తోడుగా ఉండి ఓదార్పు ప్రభువా. మీ మాటలు వారికి దయచేయండి, మీ కన్నీరు వారి తుడువు ప్రభువా, వారికి ధైర్యం కృప దయచే ప్రభువా. నా కృప నీకు చాలా సెలవిచ్చిన దేవుడా, మీ కృప అందరికి దయచే ప్రభువా. స్తోత్రం. భయపడకుడి నేను తోడి ఉండాలని వాగ్దానం ఇచ్చిన దేవుని కృప మాకు తోడి ఉన్నందుకు స్తోత్రం. కుటుంబానికి సంఘబడికి అంత తోడు నడిపించండి. మళ్ళా ఉన్న కార్యక్రమాలన్నిటి సహాయం దయచే ప్రభువా. దేవా స్తోత్రం. హల్లెలూయా. స్థితి నుండి వారు వచ్చిన ప్రయాణములు కూడా తోడిగుండి ప్రభువా. హల్లెలూయా. ఇక్కడ కార్యక్రమం ముగించే వరకు స్తోత్రం. ఎలాంటి క్లైమేట్ లో రాకుండా దేవా స్తోత్రం, అందరి సమాధానంగా సంతోషంగా ఉండి కార్యక్రమం నడిపించడానికి దేవా మంచి ఒక స్తోత్రం. హల్లెలూయా. సమాధి కార్యం చేసి మీ దాసుని పంపించడానికి కృప సహాయం మాకు అందరికి దయచేయండి. యేసయ్యా గొప్ప నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. పిల్లలు గమనించండి, దాంతో మనం కోవిడ్ ప్రోటోకాల్ మనం పాటించవలసి ఉంది కనుక మనకు తెలుసు. లేదా ఎవరు మాస్కులు తీయవద్దని ప్రభుపేట మనం చేస్తున్నాను. అదే సమయంలో దాంతో సోషల్ డిస్టెన్స్ మనం పాటించవలసి ఉంది కనుక మనమందరం కలిసి దేవునిలో క్రమం కలిగిన వారమే ముందు కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఈ సమయంలో మనందరం కలిసి కొద్ది ఆదరణ మాటలు కుటుంబాన్ని ఉద్దేశించి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి దేవునికి సేవకులు టిటి జోసెఫ్ గారు మాట్లాడబోతున్నారు కనుక మనందరం కలిసి శ్రద్ధాశక్తులతో విందాం. దయచేసి డిస్టెన్స్ పాటించండి అమ్మా. ఏమనుకో ముందుగానే మరలా చెప్పించుకోకుండా డిస్టెన్స్ ప్రతి ఒక్కరు కూడా. 3 స్థలం ఉంది కదా, స్థలం ఉంది. ఎందుకంటే అభ్యంతరాలు ముందే వచ్చినాయి, అవి ఇంకా మళ్ళీ కలగకుండా ఉండేటట్టు ఎవరైనా వచ్చి మన అభ్యంతరం పెట్టకూడదు. దేవునికి స్తోత్రములు. ప్రభునందు నిద్రించిన సత్యానంద గారిని పెట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు పాషమ్మ గారికి బిడ్డలకు గొప్ప ఆదరణ దేవుడు అనుగ్రహించే ఆదరణ దేవుడు వారికి దయచేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. సత్యానంద గారితో నాకున్నది ఒక అన్నతమ్ముల అనుబంధం. 25 సంవత్సరాలుగా మేము ఆ విధంగా. ఒకసారి నేను ఇంటికి వెళ్ళకపోతే తమ్ముడా నీవు ఎందుకు రాలేదు, నాకు రావటం అవ్వదు కదా, నా అప్పుడప్పుడు వస్తూ ఉండు, నా కోసం ప్రార్థించేయమని చెప్తూ ఉండేవారు. రెండు నెలల క్రితము అనుకోకుండా నాకు వీడియో కాల్ చేశారు. నేను ఎప్పుడు అలా చేయలేదు. ఎందుకు రావట్లేదు, నేను చూడాలని ఉందని చెప్పేసి కాల్ చేశాను. అయితే మనం మానవులం కాబట్టి బాధ అయితే ఉంది, కానీ ఒక గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఈ విషయం మనం ప్రభు దగ్గర ఒకరోజు ప్రభు వస్తారు కదా, అప్పుడు మనం అందరూ ఎత్తపడతాం కదా, అప్పుడు ఆ ప్రభు సన్నిధిలో మనం కలుసుకుందామని ఆ గొప్ప నిరీక్షణతో ఉన్నాం. మనం మంచి దైవ సేవకులు, వాస్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ ఆఫ్ గాడ్. నేను ఖచ్చితంగా చెప్పగలను. పెంతెకోస్తు బోధన విషయంలో ఎప్పుడు కూడా రాజీపడేవారు కాదు. నాకు అప్పుడప్పుడు నన్ను మరి ఎందుకంటే మరి ఇక్కడ మనం పరిచయం చేస్తున్నాం కదా, అటు ఇటు నీవు వెళ్ళకూడదు, నేను అప్పుడు దేవుని యొక్క మహాత్ముని పెట్టి రేపు రాజీపడలేదు అనుకోండి, ఆయన ఒక అన్నయ్యగా నన్ను నిజంగా దేవుడు ఆ విధంగా ఎందుకో ప్రభు ఆ విధంగా ఒక మంచి రిలేషన్షిప్ మా మధ్య దేవుడు పెట్టారు. అప్పుడప్పుడు నన్ను ఆ విధంగా నడిపించేవారు. మరి మేము కలిసి అనేక ప్రాంతాలు తిరిగి సేవ చేశారు. జీవాడు గల ప్రాంతము, ఇంకా పెద్ద పెద్ద కొండ ప్రాంతాల్లో కూడా దేవుని పరిచయం చేయడానికి మేము ఇద్దరం కలిసి వెళ్ళి పరిచయం చేశాం ఒకప్పుడు. ఆ తర్వాత కొంచెము పెద్దగా జడ్డు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా పరిచర్య అంటే ఇంకా పరిచర్య జరగాలి, ఇంకా అనేక మంది దేవుని అతికి నడిపించబడాలని ఒక మంచి ఆత్మల గురించి నశించి కూర్చున్న ఆత్మల గురించి మంచి భావం కలిగిన గొప్ప దేవుని మనం ఇప్పుడు పోగొట్టుకున్నాం. శారీరకంగా చెప్పాలంటే మరి సంఘము నిజంగా అనేక విషయాలు నేను శిక్షణ గారి దగ్గర నేర్చుకున్నాను. సంఘబిడ్డలు మరి నానాన్ని పిలిచేవారు నాకు తెలుసు. మరి ఆ విధంగా అది మంచి ఆ సంఘబిడ్డలతో మనకు ఎలాంటి రిలేషన్షిప్ కావాలి,
ఏ విధంగా మన సంఘాన్ని నడిపించాలి, ఇవన్నీ కూడా దగ్గరుండి మనం నేర్చుకోవచ్చు. మరి మంచి సత్యానంద గారితో ఆ యొక్క సహవాసం కలిగిన వారికి తెలుసు. మరి ఆ విధంగా చక్కగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ అనేక మందిని ఒక విశాఖపట్నంలో మాత్రం కాదు, నాకు తెలిసినంత అనేక ప్రాంతాలలో మరి దేవుని యొక్క పరిచర్య చేస్తూ చివరిగా ఇక్కడ వచ్చి ఇక్కడ పెద్ద చర్చలో ఇక్కడ పరిచర్య చేసిన అంతా మీకు తెలుసు. దేవుని యొక్క పిలుపుని బట్టి మరి ఆ పెద్ద చర్చి వదులుకొని బయటకు వచ్చి చిన్న పిల్లలతో ఉన్నప్పుడు మరి వీళ్ళందరూ పాస్టర్ గారు వీళ్ళందరూ అప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి మాకు పరిచయం. మరి ఐపీసీ ఎన్ఆర్ పాస్టర్ గారు మత్తయ్య గారు ఉండేవారు. ఆ మత్తయ్య గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసాం. అది అప్పటి నుండి ఐపీసీ ఎన్ఆర్లో ఒక మరి మంచి పొజిషన్లో జోనల్ ప్రెసిడెంట్గా మరి చేస్తూ అనేక దైవ సేవకులకి మరి ఒక లీడర్గా దేవుడు శిక్షణ గారిని ఆ విధంగా హెచ్చించి మరి మంచి పరిచర్య చేయించారు. మన బాధపడాల్సిన అవసరం లేదు, నిరాశపడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. నేను ఒక వాక్యం చెబుతుంది, ఇతరుల వలె అన్నిల వలె మనం దుఃఖపడవలసిన అవసరం లేదు. మన పాస్టర్ గారు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో మరి ఆరోగ్య సమస్యలు మీకు అందరూ తెలుసు. సంఘ బిడ్డలు మనమందరూ దైవ సేవలకు అందరూ తెలుసు. మనమందరము పాస్టర్ గారి కోసం ప్రార్థన చేసి ఇప్పుడు మరి పాస్టర్ గారు దేవుని సన్నిధిలో దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు సంతోషిస్తున్నారు. మరి అంచేత ఇప్పుడు మనం కూడా సంతోషించవలసిన వారమై ఉన్నాం. మరి పాస్టర్ గారి బిడ్డలు మీరు ధైర్యంగా ఉండండి. పాస్టర్ గారు ఒక మంచి మరి మోడల్, మంచి ఎగ్జాంపుల్ మీ ఎదుట ఉంచి ఉన్నారు. మరి ఒక మంచి ఒక ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని, ఒక మంచి మానవుడని ఆయన నిరూపించారు. ఆ పరిచర్య మీరు కొనసాగించవలసిన వారు ఉన్నారని మరి తెలియజేస్తూ సంఘ బిడ్డలకి మీ అందరి కొరకు మన నుంచి అప్పుడైతే పాస్టర్ గారి భార్య తెలుస్తుంది అప్పటి నుంచి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మనం కూడా అండగా నిలబడదాం. ఈ పరిచర్య దేవుని యొక్క మితిమార్గముగా మరి కొనసాగించబడాలి. మరి మా యొక్క సానుభూతి కాదు, సానుభూతి తెలపడం అనేది ఆ మాట నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇది ఆదరణకరమైన కాకపోతే మంచి దేవుడి నిరీక్షణతో కూడినటువంటి ఒక సమయం కనుక దేవుడు ఇచ్చి గొప్ప నిరీక్షణతో మరి ఆ సమగారి బిడ్డలు సంఘ బిడ్డలందరూ మీకు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతూ తప్పకుండా మీకందరికీ మేము అండగా ఉంటాము. మా కుటుంబం తరఫున, మా యొక్క సంఘం తరఫున మీకు మాట ఇస్తున్నాం. అది దేవుడు కూడా అందరినీ ఆశీర్వదించుకుంటాం. పరలోకము నా దేశము పరదేశిని లీలా మాయలోకమే నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశిని లీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, ఆశమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, ఆశమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము పరదేశిని లీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఈ సమయంలో అప్పుడు జ్యోతి గారు ప్రార్థన చేస్తారు. తర్వాత దేవునికి సేవకులు మామిడి మోహన్ రావు గారు కొద్దిగా ఆదరణ మాట్లాడించవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, మీ ఘనమైన పవిత్రమైన పాదం దేవవందనములు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నరులారా తిరిగి నన్ను సర్వించిన మా దేవ, నీ దివ్యమైన పిలుపున్నాను అందుకొని ప్రభువా, నీ దీన దాసులను మీ సన్నిధానములు చేరి ఉన్నారని నమ్ముచున్నాం ప్రభువా. తండ్రి దేవా, విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులందరినైనా గొప్ప ఓదార్పునైనా మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బంధువులను, స్నేహితులను, సంఘ బిడ్డలందరినీ
మీరే ఓదార్చండి, ధైర్యపరచండి దేవా. కృపణతో నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయనా అలనాడు ప్రభు నైనా మోషే చనిపోయినప్పుడు నైనా యెహోషువ నైనా బలపరిచిన దేవా నాయన అట్టి నాయన బలమైన వాక్యం ద్వారా తండ్రి నైనా నీ దాసులు కుటుంబాన్ని తండ్రి మీరు బలపరచమని మేము ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం దేవా. ప్రతి ఆటంకాలు మీరు దూరపరచండి, ఇరుకులు మీరు దూరపరచండి ప్రభు. ఎవరు విడిచిన ప్రభువా నేను విడవను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన మా దేవా మీకు వందనాలు ప్రభు. నేను కుటుంబాన్ని మీరు పట్టుకునండి ప్రభు. గొప్ప ఓదారు మీరు దయచండి, సంఘ బిడ్డలందరూ మీరు ఓదార్చండి. మీ నామునికి మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తున్నాం ప్రభు. తండ్రి ఉదయకాల సమయంలో జరబోతున్న ప్రతి కార్యక్రమంలో ప్రభు నీ హస్తము తోడుగా ఉంచండి. మీ నామునికి మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తూ యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, ఈ ఉదయ కాలంలో మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మన ప్రియులు దైవజనులు సత్యానంద గారు, నాకు ఆయనకి పరిచయమైన సంవత్సరాల నుండి, చాలా సంవత్సరాలు, అమరేమో 30 సంవత్సరాల నుండి మరి ఆయన సేవా జీవితం, ఆయన యథార్థ జీవితం చూసి ఆయనతో నాకు ఆత్మీయ సహవాసాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంతమట్టు కాదు కానీ ఇశ్రాయేలు ప్రేమించే కుటుంబము, సంఘం, ఇశ్రాయేలు ప్రార్థన పెట్టేవారు, ఇజ్రాయేలు ప్రతి 3వ సోమవారం రాకపోతే అడిగేవారు పిల్లరా. మరి వారికి నాకున్న మంచి సంబంధం, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కానీ క్రైస్తవ నిరీక్షణ గొప్పది. ఇప్పుడు ఈ దుఃఖంలో కూడా మస్ట్ సే గ్లోరిఫై గాడ్. ఈ సమయంలో కూడా మనము దేవుని మహిమపరచేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా చూడండి, క్రైస్తవ భౌతికమా ఈ మన లేరు కానీ ₹1 కాయిన్ తీసుకుంటే ఆ రూపాయి కాయిన్ ఒక పక్క బొమ్మ, ఒక పక్క బోర్డు చుట్టాలి. అదే ఆత్మీయ జీవితంలో నిత్యత్వము, నిరీక్షణ మనకి పిల్లరా. నిత్య జీవము, నిరీక్షణ. ఆ వాల్యూ బొమ్మ, ఆ బోర్డ్స్ ఎట్టిపడినా దాని వాల్యూ పోదు. అలాగే ఈ దినాన్ని మనల్ని విడిచి మన ప్రియులు సత్యానందం గారు now is entering the better place. ఎందుకంటే మంచి స్థలంలోకి వెళ్ళారు, ఎందుకంటే పరిశుద్ధులతో ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఇంకా అంత మనం భయంతో ఉన్నాం, అందరూ మన భయంతో జీవిస్తున్నాం. రేపు ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. అలాంటి భయంకరమైన కరవర్తనాలు ఉన్నాం. నేనైతే నాకు తెలిసిన తర్వాత నాకు అనారోగ్యంగా ఉందని పర్ణశాల పండుగ చేసాం మొన్న శుక్రవారం దినాన్ని. దానికని కృపా ఫోన్ చేసి రాలేదు, ఫోన్ ఎత్తలేదు. తర్వాత కబురు పెడదంటే అవ్వలేదు. సో తర్వాత తెలిసింది, కృపా ఫోన్ చేసి డాడీ సీరియస్గా ఉంది అంకుల్ అన్నప్పుడు ప్రార్థన చేశాను. నాకు తెలియదు, నేను సాయంత్రం ఇవాళ ఉదయం తెల్లవారు 3 గంటలు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. పిల్లలు ఏదైనప్పుడు కూడా దేవుడి నిర్ణయాన్ని ఎవరు కూడా కాదనలేము. ఇది ఆయన పిలుచుకున్నాడు. దయచేసి ఒక వాక్యం చూద్దాం. కీర్తన 35వ వచనం చూద్దాం ఒక మాట. కీర్తన గ్రంథము 35వ దావీదు భక్తుడు రాసిన కీర్తన 30వ కీర్తన 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట జ్ఞాపకం చేసి, ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలం ఏడుపు వచ్చి, సాయంకాలం ఏడుపు వచ్చి, రాత్రి ఉండినను, రాత్రి ఉండినను, ఉదయము సంతోషము కలుగును, ఉదయము సంతోషము కలుగును. ప్రభునందు పిల్లరా, దేవుళ్ళున్న గొప్ప నిత్య దేవుళ్ళున్న మనస్సు, దేవుళ్ళున్న మనం ఎందుకు నమ్ముకున్నాం? ఈ లోకంలో జీవించడానికి, ఈ లోక సుఖభోగాల గురించి కాదు. ఈ లోకము విడిచిపెట్టాలి. బట్ ఆల్ వీ హ్యావ్, మనకి ఏది కలిగినా అది విడిచిపెట్టాలి. కానీ వాళ్ళ వారి దేవుని వాక్యం చెప్తుంది కదా, వారి వెంట వారి క్రియలు వెళ్తాయి. దేవుని కోపము నిమిషం మాత్రం, దయ ఆయుష్కాలం ఉంటుంది. సాయంకాలం ఏడుపు వచ్చి ఉదయకాలమున పిల్లలు మనం సంతోషించి వారు ఉంటాం. ఇవాళ మనం ఒక భౌతికంగా దూరమయ్యారు, భౌతికంగా కొద్ది దూరమయ్యారు మన ప్రియులు. అయితే ఒక దినాన్ని మనం అందరం కలుసుకుంటామని నిరీక్షణ కలిగి ఉండాలి. ఏదో మనము పిల్లలు అందుకే పౌలు నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకూడదు అంటున్నాడు. దుఃఖం ఆపుకోలేను. ఇప్పుడు నేను పాస్టమ్ గారు చూసిన తర్వాత నాకు దుఃఖం ఉంది. ఆ పిల్లలందరూ చూసిన తర్వాత ఆ ఫ్యామిలీతో నాకు మంచి సహవాసం కలిగి ఉన్నాను. కానీ
మనకి నిరీక్షణ ఉంది. ఒక దినాలు మన ప్రియుని సత్యానందంగా చూస్తాం, తప్పకుండా ఆయన కలుసుకుంటాం అనే నిశ్చత్వంతో మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించాలి. నేనేమి ఇది మంచిది, ఆస్తమ్మ గారు ధైర్యంగా ఉండాలి, పిల్లలను ఇంకా ధైర్యపరచాలి. ఇక మీద ప్రభువే మీకు భర్తగా, పిల్లలకు ప్రభువే తండ్రిగా దేవుడు గొప్ప మరి ఆదరణ అనుగ్రహిస్తారు. మునుపటి కంటే పరిచయ కృపాదారు దేవుడు జరిగించుకుంటారు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. అయితే మనం ఎప్పుడు మన ప్రియులను జ్ఞాపకం చేసుకుంటాం. మన ప్రియులు దైవజనులు మరి జ్ఞాని మన మధ్య లేరు, పౌరులు ఎడబాటు తప్ప దేవుని మనం ముందుకు సాగుతాం. పరలోకము నా దేశము పరదేశిని నిలయలోగా నేను యాత్రికుడను పరదేశిని నిలయలోకమేగా నేను యాత్రికుడను దూతలు పాడుచుందురు పరమందున దివారాత్రములందు పాడుచుందురు దూతలు పాడుచుందురు పరమందున దివారాత్రములందు పాడుచుందురు పావనుని చూసి నేను హర్షింతును నిత్యము పావనుని చూసి నేను హర్షింతును నిత్యము పరలోకము నేను యాత్రికుడను పరదేశిని లీలా మాయలోకమేగా నేను యాత్రికుడను అద్దరిని చెంతకు ఎప్పుడే ఆగమనెప్పుడు నాదు ప్రియుని ఆత్మకుని చెంతకు ఎప్పుడే గదా వీక్షించేదానెప్పుడు నాదు ప్రియుని కాంక్షించేదానమది ఆయన చెంతనుండా కాంక్షించేదానమదిలో ఆయన చెంతనుండా పరలోకము నా దేశము యాత్రికుడను లీలా మాయలోకమేగా నేను యాత్రికుడను ముందును పరమందున నీతి సమాధానము ఉండునజట ముందును పరమందున నీతి సమాధానము ఉండునజట పరలోకము నా దేశము పరదేశిని లీలా మాయలోకమేగా నేను యాత్రికుడను సరిపోతుంది
అయ్యా, అటు ఇటు నించుంటే చూదురు గాని. ఎంత ఉంటది అటు ఇటు ఉంటే చూదురు గాని. ఇలా తిప్పండి దయచేసి. ఈ వరుస రోడ్డు మీద అందరూ చూద్దరు కానీ వరుసగా ఉండండి. అందరూ చూద్దరు కానీ అలా వరుసగా ఉండండి. అందరూ చూద్దరు కానీ వెళ్తున్నాం. రైట్ చూడండి. అందరూ చూడండి. వరుసగా ఉంటే అందరూ చూడండి. ముందుకు రండి చూపిస్తాం. అలా ముందుకు రండి, చూడవలసి ఉంటే అలా ముందుకు రండి. ఇలా వరుసగా నిల్చోండి. ఇంకా వరుసగా నిల్చోండి. చూడవలసిన ఇటు కూడా వరుసగా నిల్చోవచ్చు. అలా నిలబెట్టి వరుసగా నిలబెట్టి. పరదేశులమో ప్రియులారా మన పొరమిది కాదెప్పుడు నిజముగా పొరమిది కాదెప్పుడు. పరదేశులమో ప్రియులారా మన పొరమిది కాదెప్పుడు నిజముగా పొరమిది కాదెప్పుడు. ఎట్లో వాచితిమో ఈ లోకమునకు ఎట్లు వాచితిమో ఈ లోకమునకు అట్లే వెళ్ళవలయున్ అట్లే వెళ్ళవలయున్. పరదేశులమో ప్రియులారా మన పొరమిది కాదెప్పుడు పొరమిది కాదెప్పుడు. ఎన్ని కాళ్ళు మన పిల్లలు దూరంగా వెళ్ళిపోండి. అమ్మగారు ఒకరిద్దరు మాత్రం అక్కడ నిలబడండి. మిగిలిన వారు దూరంగా ఉండండి. దగ్గరలో ఉండండి. మిగిలిన అందరూ దూరంగా నుంచోవాలి. పాస్టర్ గారు అక్కడ దూరంగా ఉండండి. ఫేస్ కనబడుతుంది అన్న. రండి ఇంకా రండి అండి. నన్ను వెళ్ళండి. అయ్యగారు ఉన్న దగ్గర రైట్. అయ్యా కుటుంబ సభ్యులు అక్కడ ప్రియులారా, మన ప్రియ ఆత్మీయ తండ్రి గారు సత్యానందమయ్య గారు దేవుడు మనకు అనుగ్రహించిన మహా గొప్ప ఈవి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు అంటారు. కానీ క్రైస్తవులమైన మనం మాత్రమే దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు శ్రేష్టమైన నిరీక్షణ ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఉన్నందు చేత ఆయన భక్తుల సమాధులన్నీ కూడా ధన్యమైపోయినాయి. యేసు ప్రభు ఎలా అయితే తిరిగి లేస్తారో మన ప్రియ తండ్రి గారు, ఆత్మీయ తండ్రి గారు సత్యానందమయ్య గారు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మహిమ దేహముతో తిరిగి లేస్తారు. హల్లెలూయా. మనము ఈ శరీరమును క్షయమైనదిగా పాతి పెడుతున్నాం.
కానీ దేవుడు దీనిని అక్షయమైనదిగా లేపుతాడు. మృతమైనదిగా దీన్ని మనము పాతి పెడుతున్నాం, కానీ దేవుడు సజీవమైనదిగా లేపుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక గోధుమ గింజ భూమిలో పాతి పెట్టినప్పుడు ఇక గోధుమ గింజ కనబడదు, దాంట్లో ఒక మొక్క బయటకు వస్తుంది, ఒక పచ్చదనం బయటకు వస్తుంది, జీవం బయటకు వస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మహిమ దేహంతో పైకి లేపి తనతో కూడా వెంట పెట్టుకుని మధ్యాకాశంలోనికి రాబోతూ ఉన్నాడు. మనమందరము కూడా ఈ లోకంలో 1000 ఏండ్ల పరిపాలన చేయబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఈ శరీరము, ఈ బాంధవ్యము, బంధుత్వము అనేటువంటిది ఈ లోక సంబంధమైనటువంటిది మాత్రమే కాదు, ఇది పరలోక సంబంధమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక రాజు వలె రాబోతూ ఉన్నాడు. ఆయనతో పాటు మనము కూడా రాజులము వలె ఈ భూలోకములో పరిపాలన చేయబోతా ఉన్నాం. అందుచేత దేవునికి స్తోత్రం. సమాధానమ్మ గారు, మా అక్క గారు, వారిని దేవుడు ఆదరించి బలపరచును గాక. వారి యొక్క కుమారుడు సత్యానందం గారిని, వారి కుటుంబాన్ని, మరి బిడ్డలందరినీ, వారి యొక్క సిస్టర్స్ కృపానందం గారిని, మరి వారి యొక్క కుటుంబస్తులందరినీ కూడా దేవుడు ఆదరించాలి. సంఘం అంతటినీ కూడా దేవుడు ఆదరించాలని నేను కోరుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. మనం అంచె దినాల్లో ఉన్నాం. అంచె దినాలు మాత్రమే కాదు, అంచె దినాల అంచుల్లో ఉన్నాం. అయితే యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనం అందరము సిద్ధపడాలి. ప్రభు వారిని నేను చెప్తూ ఉన్నాను, ఏ వ్యాధి దైవజనుడిని తీసుకెళ్లేదు, దేవుడు పిలిచాడు కనుక వెళ్ళాడు. ప్రభు ఆయన తన బిడ్డలను దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు కనుక ప్రభు యొక్క పిలుపును అందుకుని వారు వెళ్ళారు. అందుచేత మనము ఏ విధంగా కూడా దిగులు పడక్కర్లేదు. ఈ వ్యాధి తీసుకుపోయిందనో లేకపోతే ఏదో అయిపోయిందనో మనం దిగులు పడక్కర్లేదు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనము నమ్ముతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును. సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్యాన్ని చదివిన తర్వాత మరి యొక్క సమాధి కార్యక్రమం అంటే ఈ యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని మనం చేద్దాము. ప్రియులారా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి పోయానని సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పట వింటని. అప్పుడు సింహాసనాసీనుడు ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని అని నాతో చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధానములో మనం అందరము కూడా ఎంతో విశ్వాసముతో నిరీక్షణతో ప్రభువు మనల్ని శిలువలో బలి అయిపోయి మరణించి తన యొక్క రక్తాన్ని ప్రాణాన్ని ధారపోసి మరణించి తిరిగి లేచిన మన యేసుక్రీస్తు ప్రభువారే సమస్తమును కూడా నూతనమైనగా చేయుచున్నాడు. మనమందరము కూడా నూతన పరచబడిన వారమై ప్రభువుతో సదా కాలము ఉందుముగాక. ఆమేన్. మరి రెవరెండ్ జానీ గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఎంజాయ్ జాన్. धन्यवाद प्रभु, धन्यवाद 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 धन्यवाद। अनुग्रहकारी प्रेमी पिता, सुंदर समय के लिए हम धन्यवाद और स्तुति करते हैं प्रभु जी। आपको चरण में आकर प्रभु जी ऐसे एक अवसर हमारा जिंदगी में प्रभु ने दिया है प्रभु जी। कई सालों से प्रभु का
महत्वपूर्ण सेवा करने के लिए प्रभु ने प्रभु का दास को सहायता किया, शक्ति दिया, सामर्थ्य दिया, नया शक्ति के साथ, अभिषेक के साथ प्रभु जी इस प्रभु का सेवा निभाने के लिए उनको मदद की। ऐसे हम धन्यवाद करते हैं प्रभु जी। तू महान, तू सर्वशक्तिमान, तू राजाओं का राजा, प्रभुओं का प्रभु। प्रभु जी प्रभु का ठीक समय में प्रभु के दास को प्रभु ने बुलाया। प्रभु जी इधर हमको हमारे जीवन में कष्ट, क्लेश, मुसीबत, परेशानी है, परंतु हालेलुया सब कुछ छोड़कर हालेलुया प्रभु के राज्य में प्रवेश करने के लिए प्रभु का भक्त लोगों को प्रभु ने बुलाया। धन्यवाद करते परमेश्वर, हालेलुया। प्रभु जी हालेलुया उनका दर्शन, उनका बच्चे के जीवन में देखकर हालेलुया ये दुनिया छोड़ के जानते प्रभु, हालेलुया। प्रभु जी जो उनका दर्शन प्रभु से दर्शन पाया और दर्शन के अनुसार हालेलुया जीने के लिए उनको मदद किया। हालेलुया प्रभु जी कभी भी प्रभु का दर्शन को छोड़कर हालेलुया दुनिया के पीछे का नहीं जाया प्रभु, हालेलुया। प्रभु जी प्रभु का दास हाल परिवार के लिए हम प्रार्थना करते हैं, बच्चे के लिए प्रार्थना करते हैं प्रभु जी, इस सेवा के लिए प्रभु के हाथों में सौंप के हम प्रार्थना करते हैं परमेश्वर, हालेलुया। धन्यवाद प्रभु जी, धन्यवाद धन्यवाद। हर एक सेवाई को प्रभु के हाथों में सौंप के प्रार्थना करते हैं प्रभु जी, क्योंकि परिवार को आस्वादन दे प्रभु जी, हालेलुया, आशा दे प्रभु जी, हालेलुया। प्रभु जी नया शक्ति के साथ, आशा के साथ हालेलुया आगे जाने के लिए सहायता करना प्रभु जी, हालेलुया। प्रभु जी आगे के सेवाई को भी प्रभु के हाथों में सौंप के प्रार्थना करते हैं प्रभु। प्रार्थना सुनिए, स्त्री धन्यवाद यीशु मसीह के सामर्थ्य मीठे नाम से मांगे, सुने और ग्रहण करते। పాస్టర్ రెవరెండ్ ఐజక్ బాబు గారు కండోలెన్సెస్ చదువుతారు. ఈ సమయంలో ఐపీసీ నార్థన్ రీజియన్ కౌన్సిల్ నుంచి అక్కడ ఎగ్జిక్యూటివ్స్ అక్కడ అన్ని చర్చెస్ తరపున కండోలెన్స్ పంపించి ఉన్నారు, లేదా వాటిని మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నారు. ఐపీసీ నార్థన్ రీజియన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్స్, ఆల్ చర్చెస్ అండ్ ఆల్ పాస్టర్స్ షేర్ అవర్ డీపెస్ట్ condolences and grief with you and all family members on the passing away of your beloved father and our journal president and co-worker Pastor M. Satyanandam. Pastor Satyanandam was a gentle person and loved the Lord. It pleased the Lord to call his servant for the ministry. He ably served as the journal president of South Zone, giving leadership and taking care of our churches. He was a fatherly figure who was both strict and gentle. He was greatly loved as a pastor and successfully pioneered and pastored local congregations. Several of us have visited him and have enjoyed his love and hospitality. IPC Northern Region will always cherish his life and ministry. Sister Satyanandam Garu, Pastor Krupa and family and all family members, our thoughts and prayers are with all of you. May the good Lord fill your hearts with his peace and comfort. We have the glorious hope that we will see him again. Amen. 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 మరి చివరిగా మన మధ్యలో ఉన్న దైవజనులు రెవరెండ్ చంద్రశేఖరయ్య గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. చంద్రశేఖరయ్య గారు వచ్చారండి. చంద్రశేఖర్ గారు ప్రార్థన మహోన్నతుడా, జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పునరుత్థానమును చేయము నేనని పలికిన మహోన్నతుడా, ఇదిగో నీ దాసుడు ఎంతకాలం 72 సంవత్సరాలని పాద సన్నిధిలో గడిపి నీ మహిమలోనికి పిలువబడి ఉంటాడుగా మిద్దిమేమైన కృపనిమ్మని అడుగుకొంచున్నాను ప్రభా. నైనా నీతిమంతుల మరణం వంటి మరణము నాకు కలుగునుగా, కానీ ఇదిగో తండ్రి భక్తుడు చేసిన ప్రార్థన ప్రకారంగా ఈ దాసునికి తండ్రి చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నైనా భూమి మీద మానవు నీ జీవితం తాత్కాలికమని, పరలోకములో శాశ్వతంగా నిత్యము నీతో ఉంటామనేటువంటి ఒక తండ్రి నిశ్చయతతో ఈ క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడుకుంటూ
ఒడిదుడుకుల్లో కష్టాల్లో నష్టాల్లో నీ పరిచయలు జరిగించి నీ మహిమ కొరకు ఈ భూమి మీద నిలిచి నిద్రించిన నీ దాసును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నైనా మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ తండ్రి రాజా, పరలోక ఆవరణంలో ప్రవేశించడానికి మరణము ఒక ద్వారంగా నీవు ఏర్పాటు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నైనా నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ నీ కౌగుడికి నైనా పాతిక దేహాన్ని అప్పగిస్తూ తండ్రి రాజా, ఆత్మ నీవు తీసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ తండ్రి. మర్త్యమైన శరీరం అమర్థమైనదిగా నైనా వాడబారే శరీరము, నైనా వాడబారని శరీరముగా తండ్రి రాజా, క్షయమైపోయే శరీరము అక్షయమైనదిగా నీ రాకడలో ప్రత్యక్షపరచబడటానికి ఏర్చబడటానికి నీ దివ్యమైన కార్యాన్ని నువ్వు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వెర్ర పిల్ల రక్తంలో ప్రోత్సహించి నీ ఆత్మ ద్వారా సంధించి నీ మహిమ కొరకు నిలిపి నీ కొరకు జీవించడానికి తీర్చిదిద్దిన దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, స్థాపనాత సాక్షి అయినప్పుడు ఏ విధంగా లేచి నిలబడావో పరలోకము ఎదురు చూస్తుండగా నీ కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోండి. నేను మీరు అక్కడ ఎత్తబడినట్లుగా తండ్రి రాజా, ఇదిగో ఈ శరీరం మొన్న ఎదురు వెరకటి వల్లే మొన్నవుతుంది అంటున్నావు, ఆత్మను చేర్చుకున్నావు. నిరాకడలో తండ్రి మహిమ కలిగిన దేహముగా లేపబడటానికి ఈ ఆత్మ ద్వారా బీజాన్ని విత్తినందుకు వందనాలు చెల్లిస్తూ తండ్రి. వచ్చిన జనాంగాన్ని అంతటినీ తాకండి ప్రభా, మరణం ఒకనాడు వస్తుందని నీ కొరకు ఎదురు చూచే బిడ్డలుగా, నీకు అంకితమయ్యే బిడ్డలుగా, నీ మహిమ కొరకు క్రమంగా జీవించే బిడ్డలుగా, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఒక్కొక్కరిని ఆయత్తపరచండి ప్రభు. మహిమ పొందండి. ధైర్యం లేని వారికి ధైర్యము, ఆదరణ లేని వారికి ఆదరణ, శాంతి లేని వారికి శాంతి, నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. యేసుక్రీస్తునందు జీవముని ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి విడిపించింది కనుక నీకు వందనాలు చెల్లిస్తూ మహిమ నీకు అర్పిస్తూ తండ్రి. ఈ కార్యక్రమాన్ని మీ చిత్తానుసారంగా నడిపించుకొని మీరు విరాకుళ్ళు ఎత్తబట్టడానికి తీర్చిదిద్దమని యేసుక్రీస్తు వారి నామమును అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. దైవజనులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా ప్రియులు బావగారికి లేరు, చాలా ముద్దుగా పిలిచేవారు, నన్ను చాలా ఆత్మీయంగా పిలిచేవారు. నా సొంత కుటుంబము నన్ను వదిలిపెట్టేసినా కానీ బావగారి దగ్గరికి అక్క దగ్గరికి వచ్చినప్పుడు నా సొంత ఇంటికి వచ్చినట్టుగా అనిపించేది. అయినప్పటికీ కూడా మనమందరం అక్కడికి వెళ్ళవలసిందే కనుక దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క రాజ్యంలో అందరం సజీవులంగా సంతోషంగా ఉండబోతున్నాం కాబట్టి ప్రభుకే నేను వారిని అప్పగిస్తూ ప్రభువును మహింపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి వచ్చిన దైవజనులందరికీ ఆత్మీయ తండ్రి గారిని ఈ అంతిమ యాత్రలో సాగనంపడానికి వచ్చిన సంఘ విశ్వాసులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇక తలుపు మూసేయాలని మనం చేస్తున్నాం. చూడని వారు మాత్రమే, కాకుండా చూడని వారు ఎవరైనా ఉంటే వచ్చి చూడండి. బాబు తప్పేసేసి లిఫ్ట్ చేయండి. వరుసగా చూసి వెనక్కి వెళ్ళిపోండి. పోనీ అలాగండి, ఇలా ఇలా లేకండి, ఇలా చూసి సైడ్ ఉండండి, సైడ్ ఉండండి. ఇలా చూసినట్లుగా వెళ్ళిపోండి అమ్మా, దయచేసి రండి. ఎడం చేతి వైపు నుంచి కుడి చేతి వైపు వెళ్ళిపోండి, రండి. మళ్ళీ తర్వాత ఇబ్బంది పెట్టకూడదు. అలాగే వెళ్ళిపోండి. ఫ్యామిలీ ఉంటారు, మిగిలిన వాళ్ళు చూసి ఇలా వెళ్ళిపోండి. మీ కొరకు ఇచ్చాం, రావాలి, వచ్చి చూసి ఇలా వెళ్ళిపోండి. ఎందుకంటే మళ్ళీ వేసేసాక మాకు చూపించలేదు. వెళ్ళిపోండి. అది చందా బాక్స్ దగ్గరికి వెళ్ళిన అలాగే చూసి వెళ్ళిపోండి. అంచదీన మందు దూత పోరనోదుచుండగా అసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా
నేను కూడా చేరియుందునచ్చట నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందునచ్చట యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండెనే క్రీస్తు అద్భుతంబు ప్రేమ చాటుచున్ భక్తులార కూడి రండి అనుచు పిలుచుచుండగా నేను కూడా చేరియుందునచ్చట నేను కూడా చేరియుందు అందరూ వెళ్ళడానికి అవదండి వరదగా ఉంది చేరియుందునచ్చట నేను కూడా చేరియుందునచ్చట ఇది ఎక్కేద్దాం ఇది ఎక్కేద్దాం అరే గట్టి మీద గట్టి మీద ఒకసారి ఆగండి చూడండి ఆ ఎడ్జి కానీ కాల్ వేసారా మొత్తం ఇరుబోతుంది ఇవ్వండి వెనక్కి వెళ్ళకండి మీరు వెనక్కి చూడండి తాడు కిందకి అక్కడ గొలపాలు ఎట్టారండి అందుకే అర్థం గొలపాలు ఎట్టారు కదా బాధేసా మూత వేసాడు ఎక్కడ తాడేయాలా ఇటు తాడేయాలా కూర్చోతున్నారా వెళ్ళడానికి లేదు అసలు మీరు తాడిక లాక్కోండి మీరు తోండి చేతితో అంత దగ్గర పెట్టుకోవద్దు తాడు పెట్టండి అదే కంగారు పెట్టండి అన్నా తాడు లాక్కొని వెజ్జికెళ్ళకండి ఆగండి గాబరా పడకండి హలో అన్నా లేపు లేపండి
లేపండి అలా తెచ్చండి అనుకుని తెచ్చండి మీరు ప్రసాదండి దించు అంతే 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 చూసుకోండి ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి రక్షకుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రత్యేకంగా ప్రభావం ఆత్మీయ తండ్రి గారు ప్రభా తండ్రి దేవా ఇగో నన్ను మీరు పిలుచుకున్నారు దేవా నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా ప్రభా తండ్రి మమ్మల్ని బలపరిచి ప్రభా తండ్రి నాయన ఈ లోకములో ప్రభా తండ్రి ఉన్నతమైన సేవ చేసి ప్రభా అందరూ పెట్టుకుని దేవుడవు తండ్రి ఇగో యొక్క ప్రభా మంటి శరీరములు మంటికి అప్పగిస్తూ ఉంటుండగా ప్రభు అయ్యా తండ్రి ప్రత్యేకంగా ప్రభా తండ్రి విడవనటువంటి ప్రభా తండ్రి నాయన కుటుంబానికి అప్పగిస్తున్నాను. అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. అయ్యా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మీరే ఆదరించండి నాయన బలపరచండి ప్రభు. అయ్యా మిమ్మల్ని అనాథులుగా విడవనని చెప్పిన దేవానికి వందనాలు. ప్రత్యేక అమ్మగారిని బలపరచండి అయ్యా. దానికి ఇచ్చినటువంటి ప్రభా తండ్రి అయినా 2 కుమార్తెలు పెట్టి అల్లులు పెట్టి బలములు పెట్టి మనలు పెట్టి అయ్యా కుటుంబం అంతటి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోరండి ప్రభా. యోలా పేరు హోములు ప్రభా ఇపిసారి ప్రభా యొక్క సంస్థలు ప్రభా తండ్రి గారు పనిచేస్తున్న ప్రతి దైవజనుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా ఇక్కడ ప్రభా సమాజ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క దైవజని కుటుంబాన్ని ప్రభా విశ్వాసి సమూహమును ప్రతి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా ఆదరించి బలపరచండి సహాయం చేయండి. ఈ భూస్థాపన కార్యక్రమంతో మీరు ఉన్నారు నాయన. మిగిలిన కార్యక్రమంలో మీరే ఉండి సహాయం అనుగ్రహించి అయ్యా నడిపిస్తున్నటువంటి నాయకులను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా ఈ యొక్క మరి అంతిమ యాత్రలో ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిన మన ప్రియమైనటువంటి ఆత్మీయ తండ్రి గారు మరి యొక్క సత్యానందం అయ్యగారు దేవునికి స్తోత్రం. ప్రభు పిలుచుకున్నారు, ప్రభు పిలుపుని అందుకొని ఆయన వెళ్ళారు. అయితే మనము ఈ భౌతిక దేహాన్ని బాధ పెడుతున్నాము, కానీ ఇందులో నుండి ఈ యొక్క క్షయమైన శరీరములో నుండి అక్షయమైన ఈ యొక్క ఘనహీనమైన శరీరము నుండి మహిమ కలిగిన దేహముగా వారు పరలోకములో నివసించడానికి అవసరమైన ఆ యొక్క శరీరాన్ని ధరించుకొని రావబోతున్నారు కనుక మనమందరం కూడా దేవుని స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. అందుచేత ఆ మరణాన్ని వారు జయించి వారు తిరిగి లేస్తున్నారు. అందుచేత యుగ యుగములు కూడా ప్రభు సన్నిధిలో జీవించబోతూ ఉన్నారు. ఈ నిరీక్షణతో ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. పరలోకపు తండ్రి, మహిమాన్వితుడైన మా ప్రభువ, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, నీ యొక్క సన్నిధానమున ప్రభువా, మా ప్రియులు ఆత్మీయ తండ్రి గారు ప్రభువానికి స్తోత్రం. నాయన సత్యానందమయ్య గారిని ప్రభువా మీరు పిలుచుకున్నందు చేత వారి భౌతిక దేహాన్ని మా ప్రభు ఇప్పుడు మట్టికి మట్టిగాను దుమ్ముకు దుమ్ముగాను ప్రభువా నీ సన్నిధానమున అప్పగిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క మా ప్రభు సమాధుల్లో మీరు 3 దినములు ఉండుట ద్వారా, సజీవంగా తిరిగి లేచుట ద్వారా మాకు సజీవమైన నిరీక్షణ అనుగ్రహించి ప్రభువానికి స్తోత్రం. మీరు రాబోతున్నప్పుడు మీ వెంట పెట్టుకొని మీ దాస్తులు తీసుకొని వస్తూ ఉన్నారు కనుక వందనాలు చెల్లిస్తున్నాను. పరమ తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సమయమందు ఈ శరీరమును ప్రభువా మీరు అక్షయమైనదిగా మార్చుచున్నారని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమ గలదిగా మార్చుచున్నారని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభువా ఘనమైనదిగా లేపబోతున్నారు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో ప్రభువా నీ స్వరూపముతో లేచే విధంగా ప్రభువా ఆశీర్వదించారు కనుక నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కుటుంబం అంతటిని ఆదరించండి, బలపరచండి, మహిమ పొందండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ యొక్క దేహమును మట్టికి మట్టిగాను దుమ్ముకు దుమ్ముగాను
అప్పగించుచున్నాను. దేవుడు తన మహిమ గల రూపంలోనికి మార్చి ఆయనతో పాటు తీసుకొని వచ్చును గాక. తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ కాపుదలు ఇవ్వండి. ఏ కీడు శోధన అంటకుండా కుటుంబానికి అందరికీ కూడా ఆదరణ ఇచ్చి ఆశీర్వదించవలసిందని యేసు నామం నడుగుచున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యధికమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము, ఆదరణ కూడి వచ్చిన మనందరికీ, మరి ముఖ్యముగా కుటుంబస్తులందరికీ, మరీ ముఖ్యముగా మరి తల్లిగారు సమాధానమ్మ గారి వారి కుటుంబస్తులందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండును గాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం గాక. అందరూ మాట వేయండి. మట్టేసి మీరు పక్క తప్పండి, వెళ్ళండి. ఇది డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో కూడా పెట్టేస్తాను. హెచ్డి అది ఇవన్నీ చూస్తే మీకు కొంచెం బాధగా ఉంటుంది.